ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? అడుగుతున్నాం. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2000 మంది ఉద్యోగాలు పోతే ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్క మేలైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం? మరి చేయని మేలుకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. మనకి ఏం ఒరగబెట్టారు వాళ్ళు? మనకి ఏమిచ్చారు వాళ్ళు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా? ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున 34,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో. మరి ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం 23,000 మంది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 34,000 ఉద్యోగాలను కాస్త 23,000కు కుదించింది. అది సరిపోదన్నట్టు మొన్న 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇంకొక 5,000 మందిని ఇంకో 3,000 మందిని తీసేస్తారట. పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బీఆర్ఎస్ ఇప్పించి ఇంకో 2,000 మందిని తీసేస్తారట. అంటే ఈ లెక్కన 34,000 మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం 16,000 మంది కూడా పని చేయకూడదు. ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది. కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థను నిర్వీర్యం చేయొచ్చు, కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా? 4 కిలోమీటర్. ఏమైందన్నా హిందుస్థాన్ జింక్? ఏమైంది? అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ. 8,000 మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో. దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్? హిందుస్థాన్ జింక్ నడిపిందా? 8,000 ఉద్యోగాలను నిలిపిందా? మొత్తం 8,000 మందిని పీకేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో. అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో కూడా. దీనికి ఒప్పుకునే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని మోడీ గారిని డిమాండ్ చేస్తుంది, 2,000 మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో 3,000 మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులుంటే అంతమందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు. ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం
చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది, ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ 2000 మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికే. ఈ డిమాండ్ మీట్ అయ్యేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు.